that's a great trait. That's what I found in you. Then ఆ పైన మీరు ఉస్మానియాలో చేశారా? You went for your డిగ్రీ. ఢిల్లీలో ఏమైందంటే, ఢిల్లీకి అసలు ఎందుకు వెళ్ళారు? మా నాన్నగారు రిటైర్ అయిపోయాక హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి లేదు, ఓకే. సో అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడంతా ఇప్పటికీ అంతే, లీగల్ ప్రొఫెషన్ మీకు తెలియదే ఉంది. రకరకాల ఫోర్సెస్ ప్లే ఇన్ ఢిల్లీ, క్యాస్ట్, కమ్యూనిటీ, రీజియన్, ఇది అది రకరకాల టౌట్స్, రకరకాల. 1960 4 4.5 years చేశారు. ఆయన వెళ్తే పెద్ద రుచించలేదు ఆయనకి ఢిల్లీ, వెదర్ పడేది కాదు. సో వెనక్కి వచ్చాడు. నేను ఆ 3 years అక్కడ బీఎస్సీ ఆనర్స్ చేశాను. బీఎస్సీ ఆనర్స్లో ఏంటంటే సెయింట్ స్టీఫెన్స్లో జాయిన్ అవ్వాలని నా ఉద్దేశం. మా చుట్టం ఒక ఆయన పార్థుడు గారిని తీసుకెళ్తే, వాడు సోమవారం వస్తే మీకు కావాల్సిన కెమిస్ట్రీ మాకు ఇంట్లో ల్యాబొరేటరీ కూడా ఉండేది గడ్డి అనారంలో ఉన్నప్పుడు. అంటే మా పార్థుడు గారు మళ్ళీ ఎక్కడ వస్తామయ్యా, ఎదుర్కొన్న ఇంకో కాలేజ్ ఉంది పదని హిందూ కాలేజ్ తీసుకెళ్ళాడు. వాడు ఇవాళ ఇచ్చేస్తాను కానీ మ్యాథమెటిక్స్ ఇస్తా అన్నాడు. ఆయన ఏదో తీసుకోవాలి అంటే నాకు ఇష్టం లేకపోతే మరి తీసేసుకున్నాను. అది అక్కడ జాయిన్ అయిపోయాను. మ్యాథమెటిక్స్ మెయిన్ అయితే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్సిడరీస్ ఉండాలి. కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ చేస్తుంటే నాకు అప్పటికే కొంచెం స్మోకింగ్ అలవాటు ఉండేది. మధ్యలో ఆగి బయటికి వెళ్ళి వచ్చినప్పటికీ అదేదో ఇలా వంగిపోయింది ఆ క్రూసిబుల్, అదేదో పడిపోయి ఎక్స్పెరిమెంట్ చెడిపోయి నాకు 2nd class వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీలో రూల్స్ ఏంటి, సబ్సిడరీ సబ్జెక్ట్స్లో ఒక దాంట్లో ఫెయిల్ అయినా ఫైనల్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినా 2nd division ఇస్తారు. సో 2nd division వచ్చింది ఢిల్లీలో. సో వెనక్కి వచ్చి ఉస్మానియాలో ఎంఎస్సీ జాయిన్ అయ్యి అక్కడ సరే మళ్ళీ కొంచెం మ్యాథమెటిక్స్ అప్పుడు జయంత్ విష్ణుకి నార్లికర్ అక్కడికి వచ్చాడు అనమాట. ఆయనకి బ్లాక్ బోర్డ్ మీద రాయడానికి సంతకం చేశాను, హెల్ప్ చేశాను. ఐ రిమెంబర్. నేను శకుంతల అని చెప్పి మ్యాథమెటికల్ ఆవిడ వచ్చింది, ఆవిడకి కూడా నన్ను హెల్ప్ చేయమన్నారు, చేశాను. దోస్ ఆర్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఐ రిమెంబర్. వనజ అయ్యంగార్ గారి దగ్గర థియరీ ఆఫ్ రిలేటివిటీ మై సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా. ఆ రోజుల్లో ఆ థియరీ 10 మందికో 12 మందికో అర్థమైన ప్రపంచంలో అనేవారు. షీ వాజ్ వన్ ఆఫ్ దెమ్ అన్నమాట. దెన్ దట్ వాజ్ సమ్వేర్ ఇన్ 1966. అది అయిపోయిన తర్వాత మరి ఐఏఎస్కు వెళ్దామని ఆ ఐడియా ఎట్లా వచ్చింది? రీసెర్చ్కి జాయిన్ అయ్యాను. వనజాయం గారికి మా నాన్నగారికి పెద్ద యుద్ధం జరిగింది. వాడిని ఐఏఎస్ ఎగ్జామ్కి కూర్చోమని చెప్పు, వస్తే వస్తుంది లేకపోతే అప్పుడు చూద్దాం అంటే ఈవిడ ప్యారిస్లో సోర్బోన్ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ కూడా తెప్పించేసింది. వాడు ఏమైనా సరే విల్ బికమ్ ఎ గ్రేట్ సైంటిస్ట్, యూ షుడ్ లెట్ హిమ్ కంటిన్యూ అని. మొత్తానికి ఆయన నథింగ్ డూయింగ్ అన్నారు. నాన్నగారిని ఎప్పుడు కాదనలేదు. సరే కూర్చున్నాను, పరీక్షకి పాస్ అయిపోయాను. లేదు అంత నాన్నగారి దగ్గర 100%. ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, మరోటి అన్నీను. మ్యాథమెటిక్స్ తీసుకున్నాను కానీ నా అంతటి నేనే. ఇన్ఫ్యాక్ట్ మ్యాథమెటిక్స్ వల్ల ఆల్మోస్ట్ రాలేదు. నాకు వచ్చిందంటే ఇంగ్లీష్ ఎస్ఐ వల్లను, ది పొలిటికల్ సైన్స్ వల్లను. మీ ఇంగ్లీష్ గురించి ఒక చిన్న సర్వీస్లో కూడా దేర్ ఈస్ వన్ దిస్ థింగ్ అన్నమాట, అది కూడా చెప్తాను మీకు. చాలా ఫ్లవరీ ఇంగ్లీష్ రాస్తారని, చక్కటి ఇంగ్లీష్ రాస్తారని, మీరు ఎంత ఫ్లవరీగా కొంతమంది సిఆర్స్ రాశారంటే అవి చూసి వాళ్ళకి ఐఏఎస్ కన్ఫర్ అయిందని. మీరు మీ ఇంగ్లీష్ అంతా నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది కృష్ణారావు, ఎవరినైనా పొగిడితే మనస్ఫూర్తిగా పొగడాలి, లేకపోతే వదిలేయాలి. కానీ ఏదో అంటున్నట్టుగా చేస్తే ఏం లాభం అది. నాకు మాధవరావు గారు నా బాస్గా ఉండగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో మెరిట్ కమ్ సీనియారిటీ అని రూల్. అంటే ఏంటి, ఫస్ట్ ఆ గుణగణాలు, ప్రవర్తన, పెర్ఫార్మెన్స్ చూడాలి, తర్వాత సీనియారిటీ. ఎప్పుడూ అలా జరగలేదు. ఎందుకంటే మనకి సేఫ్టీ ఏంటంటే సీనియారిటీ ప్రకారం ఇది ఎందుకు చేసావా అంటే అదేంటి సార్ సీనియర్ కదా అని చెప్పని. మీ ఇద్దరు అలా కాదనుకుని ఓ 56 మందినో 60 మందినో ప్యూర్లీ ఆన్ మెరిట్ ప్రమోట్ చేసేవాళ్ళు. కోర్టుకు వెళ్ళారు, గెలవలేదు. వాళ్ళు కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అయ్యారు. ఆ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఇష్యూ గురించే నేను మెన్షన్ చేసింది కూడా. వచ్చారు. They proved themselves, absolutely. Yeah, they proved themselves. So 66 మీ గ్రాడ్యుయేషన్ అయింది. గ్రాడ్యుయేషన్ కాగానే
అక్కడ చేస్తూ తర్వాత అప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎయిర్ ఇండియాలో ఇంటర్వ్యూకి వెళ్ళాము. ఫస్ట్ చెన్నై రమ్మన్నారు, వెళ్ళాము. అక్కడ పరీక్ష రాయమన్నారు. మధ్యాహ్నం 9 మందిని 200 మందిలో సెలెక్ట్ చేసి బాంబే పదండి అన్నారు. నాకు అసలు విమానం ఎక్కలేదు అప్పటిదాకా. తర్వాత రెడీగా బట్టలు అవి కూడా ఏం లేవు. సరే వెళ్ళిపోయాం. ఆ ఫ్లైట్లో సగంలో తుఫాన్ వచ్చింది బాంబే. అసలు ఫస్ట్ టైం. అందులో మేము ఎయిర్ ఇండియా ట్రైన్ చేసి కదా, సీట్ కూడా లేదు, బస్సులో లాగా నుంచుని ఉన్నాం. అది చూసి కరాచీలో ల్యాండ్ అవుతుంది 3 గంటలు అన్నాడు పైలట్. బాగానే ఉంది, పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా విదేశీ యాత్ర జరుగుతుంది అనుకున్నా, కానీ లేదు, అక్కడ అయింది. మొత్తానికి ఏదో అక్కడ వెనక్కి వచ్చాక ఎయిర్ ఇండియా నుంచి ఉద్యోగం రాలేదు అని ఉత్తరం వచ్చింది. అది వాళ్ళు ఎలా వర్డింగ్ చేశారంటే, ఇప్పుడు ఫ్లవరీ ఇంగ్లీష్ అంటే జ్ఞాపకం వచ్చింది, వచ్చిందేమో అని అన్నట్టుంది. అది వీ ఆర్ గ్రేట్లీ ఇంప్రెస్డ్ విత్ యువర్ పెర్ఫార్మెన్స్, వీ విష్ యూ గ్రేట్ అంటూ ఇదేదో వచ్చినట్టుందని నాన్నగారు చివరికి చూస్తే అన్ఏబుల్ టు ఆఫర్ యూ అని అనమాట. అది ఒకటి జ్ఞాపకం. అది దాని తర్వాత స్టేట్ బ్యాంక్లో బందర్లో ట్రైనింగ్లో ఉండగానే సెలెక్షన్ వచ్చింది. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్